సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తున్నామని, వచ్చే 5 ఏళ్లలో నియమ నిబద్ధతకు కట్టుబడి పరిపాలన అందిస్తామని, అలాగే మున్సిపల్ కార్మిక సిబ్బందికి నూతన దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కోదాడ మున్సిపాలిటీలో కార్మికురాలకు విధులు నిర్వహిస్తున్నటువంటి మొబైల్ షీటీంలకు డ్రైవర్ నాగలక్ష్మిని అభినందించి సన్మానించారు. మన మేడం కోదాడ పట్టణ ప్రజల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాత, విద్యావంతురాలు, గౌరవ ఎమ్మెల్యే నల్లమల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు మా గౌరవ చైర్పర్సన్ శిరీష, వనపర్తి శిరీష గారికి, మరియు వైస్ చైర్మన్ పద్మా గారికి, మరియు గౌరవ కౌన్సిలర్లకు, వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులకు, పట్టణ కుల ప్రముఖులకు, మా సిబ్బందికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవము చాలా శుభదినం. ఈరోజు ఈ శుభదినము జనవరి 26న ఎందుకు జరుపుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. 1930లో కాంగ్రెస్ తీర్మానం చేసింది. జనవరి 26 నుంచి 1930 జనవరి 26 నుంచి 47 వరకు సుమోటోగా మనమే జెండా ఎగరేసి మనము స్వతంత్రం వచ్చినట్టుగా బ్రిటిష్ వాళ్ళకు ఒక సవాల్ ఇచ్చడం జరిగింది. ఆ సవాల్లో భాగంగా 47 ఆగస్టు 15న స్వతంత్రం రావడం జరిగింది. ఈ రాజ్యాంగ నిర్మాణం కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్మాణం కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని 1930 కాంగ్రెస్ తీర్మానానికి అనుకూలంగానే ఇప్పుడు జనవరి 26న మనము రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం నుండి ఇప్పుడు మనకు భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, అడ్మినిస్ట్రేషన్ మరియు మన పరిపాలన మనమే చేసుకోవడానికి స్వతంత్రంగా మన గ్రంథం మనమే రచించడానికి 60 కంట్రీస్ ఎక్కువ కాన్స్టిట్యున్సీలు చదివి 229 మంది మేధావులు, మన దేశ మేధావులు పఠించి ఈ రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం ప్రకారము అందరికీ స్వేచ్ఛగా, అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ దాని ప్రకారమే చేసుకోవాలని చెప్పేసి ఈ రాజ్యాంగం రచించి ఈరోజు చాలా శుభదినము. ఈ శుభదినానికి చేసిన మన మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. మరియు మేడం గారు గురించి ఒక మాట చెప్పాలని నేను సందర్భం వచ్చింది కాబట్టి, ఈ పట్టణానికి ఏమైనా అభివృద్ధి పని మేడం దగ్గరికి తీసుకెళ్తే ఫస్ట్ చేసేయండి కమిషనర్ గారు. అంతటి అమ్మ అంటే కనకదుర్గమ్మ తల్లి మనం దండం పెడతాము, కానీ అమ్మవారు వరం ఇవ్వాలి తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పోయి దండం పెట్టడం కూడా వరం ఇచ్చేస్తుందండి. నేనైతే అడ్మినిస్ట్రేషన్లో నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నా స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో. అమ్మ లాంటి అమ్మ అయితే నేను చూడలేదు. నేనేమైనా చేస్తున్నా మేడం అంటే చేసేయండి మీరు. పట్టణానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు ఏమున్నా కూడా ఇమ్మీడియట్లీగా చేసేయండి. అంటే ఈ పట్టణ రూపురేఖలు 5 సంవత్సరాల్లో మారిపోయి ఒక అద్భుతమైన అభివృద్ధి అమ్మవారి ఆధ్వర్యంలో, అమ్మవారి సలహా సూచనల ప్రకారం మనకు అవుతుందని, అమ్మవారి ఆశీస్సులు ఆ రకంగా మాకు అందరికీ ఉండాలని మా పురపాలక సంఘం తరఫున మరియు పట్టణ ప్రజల తరఫున తమరికి ధన్యవాదాలు చేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ. 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు నూతనగా ఎంపికైన ఎమ్మెల్యేగా నేను మహిళా మండలి నుంచి మొదలు పెడితే అన్ని కార్యాలయాల్లో వెళ్ళి లాస్ట్కి ఇక్కడ మన క్యాంప్ ఆఫీస్లో జెండా ఎగరేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఇది మొదటిసారిగా ఈరోజు గణతంత్ర దివస్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి తప్పకుండా మేమందరం కూడా ఇక్కడ మళ్ళొక్కసారి రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు రాశారో దాన్నే ఆదర్శంగా తీసుకొని దాంట్లో ఉన్నట్లే మేమందరం కూడా వ్యవహరిస్తామని ప్రతి కార్యాలయంలో కూడా అందరూ కూడా అన్నారు. సో తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో అందరికీ కూడా రాజ్యాంగబద్ధంగానే మేము అన్ని ఇష్యూస్ పట్ల కూడా వ్యవహరిస్తామని కూడా మరొక్కసారి మేము అందరికీ మాటిస్తాం. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా మా తరఫున
మీ ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.